కొనుక్కోర్రా, కానీ లొల్లి కొట్టాడలు మాత్రం పెట్టుకోకుర్రా, మీకు దండం పెడతారా. ఏ నాయనా భూమి ముచ్చట తర్వాత గానీ ముందులా నీ ముచ్చట చెప్పు. చెప్పేదేమున్నది, మనం ఏర్పడ్డే మీ అయ్య కూడా ఏర్పోతాం. ఏంది నాకు మీలెక్క ఏరిపోతారా? ఈ ముచ్చట లోకం లెక్కనన్నా ఉన్నదిరా. అరే ముక్కడు పోహ కోసం ఈ కన్నతనికి ఏరిపోతారా? అయ్యో ఇగో నాయన, లోకం మీద ఎక్కడనున్నా లేకున్నా వైరు చెప్పినట్టు మాతో పాటుగా నీ కూడా ఏరు పోతాం. నీ బిక్కను వాడుక తిను, నీకు మాకు తెలియదుగా. నీ సందాలు నీకు ఉంటాం, మా సందాలు మేము ఉంటాం. ఇగో నాయనా రేపు పొద్దుగాల ఓ నలుగురు ముంగట మాతోని పాటుగా నీ కూడా ఏరువోసుడే. ఇది నీ పెద్ద కొడుక నేను మాట గంతే. ఎవ్వరు ఈయన లేదు, రేపు పొద్దుగాల పోసే కూడా. చేతుల బెల్లం తగబడినాక ఎవరు రారి అంట కుంపడంతా బెల్లం ఉన్నంతసేపే కాకి బలగమంట నరుడా కాకి బలగమంట. బెల్లం తగబడినాక ఎవరు రారి అంట కుంపడంత. ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యం ఈ రాదయ్యో ఇస్తే కయ్యవేనయ్యా. అగో గీ పెదవాపేంద్రో రందితోనేమో గీడ కూసున్నాడు, పోయి మందలిత్తా. పెదవాపు పెదవాపు సప్పుడు ఎత్తలేడేమో. పెదవాపు ఏంది ఏమో రంది కొద్దికి చెట్టు కింద కూర్చున్నావు? ఏం చేయాలా బిడ్డ, ఏ తోడు లేనోనికి ఈ చెట్టు నీడనే బిడ్డ తోడు, అందుకే ఇక్కడ కూర్చున్నా. అగో గట్లెందుకంటవే, ఇద్దరు కొడుకులు ఉండగా నువ్వెట్లా ఉంటారు అయితవే? అరే ఇద్దరు కొడుకులకు తోడునిచ్చిన, వాళ్లకు నీడనిచ్చిన, ఆకలైతే కంచంలా మెతుకునైనరా. వాళ్ళకు ధైర్యం కొరకు నేనున్న బిడ్డానని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిన. ఏం చెప్పాలరా, ఆఖరికి నన్ను పంచుకునే కాకుండా నాకు ఏరు పోతారట్రా. పెదవాపు నువ్వు చెప్పేది నాకు అర్థమైతలేదే. నా ఇద్దరు కొడుకులకు బుక్కడు బువ్వ కోసం నేను బరువైనట్రా, అందుకే నాకు ఏరు పోతారట్రా. నేను ఎట్లా బతకాలరా? ఏంది నీకేరు వస్తారా? కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఆఖరికి గునిపించుకుంటానో బుక్కెడంత బువ్వ పెట్టే కొడుకులను చూసినా గాని కన్న తండ్రికి ఏరు పోసే కొడుకులను గీలనే చూస్తాననే. మరి నువ్వేమన్నవే? సంపాదించుడు తండ్రుల వంతురా, అనుభవించుడు కొడుకుల వంతు. పట్టా పాస్బుక్ల మీద తండ్రుల పేరున్నా వాళ్ళ మనసులో ఎప్పుడు పరాయిల వేరా. అందుకే ఏరు పోసిన వాళ్ళను ఏమనేది లేదురా, ఏమనేది లేదు. మరి ముచ్చట అక్క బావకు తెలుసాయే? తండ్రినే కాంతలేడు, ఆడిబిడ్డనేడా కాంతారా. అందుకే నేను అక్క బావకు చెప్పలేదు. సరే బాపు, వాళ్ళకి నేనేమన్నా చెప్పుదామన్నా చిన్నోన్ని అయిపోయినా, కానీ పెద్ద బాపు వాళ్లకు నువ్వు లేనాడు అర్థమవుతుంది నీ విలువేందో. ఏ విలువైనా తల్లి ప్రేమను అర్థం చేసుకున్నట్టు తండ్రి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోర్రా? అరే మాకు కూడా మనసుంటుందిరా, మనసుంటుంది. బాపు ఏడవకే పా, మా ఇంటికి పోదాంపా. నేను ఏడికి రానురా, కొట్టినా తిట్టినా నా కొడుకులతోనే ఉంటా. నా కొడుకులు అంటే నాకు ప్రేమరా, నేను వాళ్ళతోనే ఉంటారా. నా ఇంటికి పోతారా, నా కొడుకుల దగ్గరికి పోతారా, నా కొడుకుల దగ్గరికి పోతారా.
నాన్న నాన్ననే నాన్న గొప్పోడు మారదు ఈ లోకం మారది. ఇగో నాయన ఈ ఇంట్లో నేను వీడుంటావు, నువ్వు పోయి పాతిరికాడు పో. ఏంద్ర పెద్దోడా, నేను పాతింటి కాడ ఉండాలి. నీకెట్లా బుద్ధి అవుతుందిరా? చిన్నప్పుడు ఆకలి అవుతుందంటే నా కడుపు మార్చుకుని అన్నం పెట్టిండ్రా. ఇంకా ఆ మెప్పుల కోసం నాకు ఏరుపోతారా? ఇది మీకు న్యాయమేనారా? ఆవు న్యాయమే. ఎకరం భూమి నీ బిడ్డకు రాసిచ్చింది న్యాయమైనప్పుడు నీకేరు కోసం న్యాయం కాదా? పైసలు లేని వాళ్ళ దానికి రాసిచ్చిన గది మనసులో పెట్టుకొని నాకు ఏరుపోతారా బిడ్డ? సరే బాబు, నీకేరు పోయాం. మా దగ్గర నువ్వు ఎట్ట తింటావో దాని దగ్గర కూడా గదే, నీ బిడ్డ దగ్గర కూడా గట్టే తినాలే. ఆహా, ఖర్చులైతేనో మాతో పెట్టిస్తాను. మరి ఒక్క రోజు పెట్టిందా ఖర్చుకు? దవాఖానకు అటో ఇటు వచ్చిందా, సూచిందా? ఇప్పుడేమో మంచిగా మాట్లాడతాను, కంట నీరు పెట్టుకుని. కరుగుతాం అనుకుంటాను అనే కరుగం. నీ ఏసారి మాకు తెలియదా? అరే, నేను దానికి రాసిచ్చింది మీతో పాటు పొత్తు కాదురా. నేను దాని దగ్గర ఎట్లా తినాలరా? ఏంది కట్ట కింద రాసిస్తున్నావు? నువ్వు రాసిన పోయికి ఇప్పుడు రేట్ ఎంత ఎరికేనా? అక్షరాలా అక్షరాలా అదే అక్షరాలని ఎరికేనా? కట్ట కింద రాసిస్తా అంటారు. అక్క లగ్గ చేసినప్పుడు ₹1,00,000 ఇచ్చినావు, బాగో సైకిల్ పెట్టావు. అంత కలిపితే రవి కలిపితే 2 లక్షలే రాసిచ్చినా, కట్ట కింద ఇచ్చినా చెప్తాను. ఇంకేం చెప్తావు అయ్యా? ముంచు. అరే, అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అప్పుడు ₹10 10,000తో సమానం రా. 10,000తో సమానం. హా, అట్లా నానాయన ధర్మశాస్త్రాలు బాగానే చెప్తారు. దానికి 2 లక్షలు ఇచ్చావు. 2 లక్షలు కదా, మేము 5 లక్షలు ఇస్తాం. ఆ భూమి మా పేరు పట్టేవి. అది భూమి కాడ కూడా ఆగి పెట్టి చెప్తారా? నువ్వు ఏం చేసినా మంచి దాన్ని భూమి కాడికి కూడా రానియం. ఏమంటా మీ అంతే అన్న. ఇగో నాయన, నువ్వు ఏమైనా అనుకోయా అన్ని అయిపోయి ఎయ్. ఈ ఊళ్ళే 2 కొడుకులు గీసుడని మా పేరు వచ్చినా మంచిదే, మనం ఏం చేసినా మంచిదే. కానీ అన్ని అయిపోయిన వద్ద కానీ అయితే సైట్, లేకపోతే నై. అంతే, ఎట్లయినా మంచిదే. ఏరు మోసుడే. నువ్వు బిడ్డ దగ్గరికి పోతావు, బజార్ ఉంటావా, పాతిరి కాడ ఉంటావు. ఉనిపోయా ఏమో నా లెక్క ముగ్గురు చూస్తాను చెప్పవు. నువ్వేంటే బాగా నువ్వు చెప్పినట్టు మంచిగా లేకపోతే మంచిగా నువ్వు అక్కట నువ్వేట ఏదో రాసిస్తాగా ఆయనతో రాసి చెప్పాను. పోదు సిప్ప చేత పట్టుకొని జో రాసిచ్చండు ఊరి ఎగురాల చిత్రాలు. ఇది పెద్ద పడే ఊరికి రాసిస్తాడు. దాని తర్వాత కరుణాయే. అరే, రెక్కలు డొక్కలు గుద్దుతాను కదా. ఇప్పుడు నేను దాని దగ్గర పోయి భూమికి బదులు నీకు పైసలు ఇస్తానంటే కింద ఉంచేటోళ్ళు నోట్లు ఉంచుతారా? వద్దురా, వద్దు, వద్దురా. ఇగో మామ, నువ్వు ఎన్నైనా చెప్పు, బాగా చెప్పినట్టు 10 లక్షలు ఇస్తాం. మా భూమి మాకు ఇవ్వను గంతే. ఏందే భూమి నువ్వు సంపాదించినావే? నీ అవగారింటి నుంచి తెచ్చావా? కోడలు దాని ఎక్కుండు. అగో చూస్తున్నావా నాయన మాట ఎట్లా మాట్లాడుతుండో? కోడలు దాన్ని కోడలు లెక్కుండదంట. అంటే నీ ఇంటి దాన్ని కాదా? నాకు అధికారం లేదా? నేనేం అడగద్దా ఇవల్ని? నాయనకు బిడ్డను అనగానే పెక్కలేని కోపం పొడుచుకొస్తుంది. బిడ్డ మీద ఉన్న ప్రేమ మన మీద ఎక్కడిది? ఇగో నాయన, మా భూమి ఏదే అనుకో, నువ్వైనా అక్క అయినా ఆ గడప దాటాదు. మరి నాకు చెప్తాను. ఇగో వదిలే పో, ఆ పోయా బోళ్ళు ఆ ఉప్పుతో 9 ఏమున్నా తీసుకురా పో. హాయ్ 7 వయసులే. ఇక నాయన ఎక్కడ అనుకుంటా అనగతేని ఓ ఆయన ఇంటింటి కాడ ఏమంటాడో, ఆ పాతింటి అంటాడో, ఏమంటాడో చూద్దాం. పో తేపో. ఏమైతే బీరిపోయాడు పో, పోయి కనబడతాయిరా. పోనీ రేతాని పోతే పోని, మనం సప్పుడేక పాతింటి కాడ ఉండమని అంటాం. బిడ్డ అని కలవరిస్తాడు కదా. ఇక బిడ్డ ఏ పాటి పెడతాడో, ఈయన ఏ పాటి తింటాడో మనం చూడ మాత్రం. ఇక బిడ్డ అంటే కదా. పో 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 పో, ఏడిపోతావు పో. బిడ్డ బిడ్డ అయ్యో బిడ్డ. ఇక మేం సంపాదించినాయి మేం కాబట్టి ఇవి వస్తాను. వేరే ఉంటే నీకు ఒక్క గింజ కూడా చెప్పు ఎరికేనా? ఏ గజసాలు వేసురు కట్టే కాయగర పడుతుంది కాజు వేసురు మానే అపాటిగా ఇస్తారా? ఈత మంచి మంచి అనుకోమంటున్నావు, తినమంటున్నావు.
ఉన్నారా మారక చేస్తారు అధిక సంపద లేకున్నా ఆడపిల్లల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్నా కొడుకుల సంతానం ఉండాలయ్యా. ఎన్ని ఎకరం భూమి సంపాదించినా, ఎంత ధనధాన్యం సంపాదించిన ఊరికి పల్లెకి వెయ్యినాడు. ఎవరన్నా ఉండి అయ్యా నువ్వే పాడు సంపాదించినవని ఎవరు అడిగారు? ముదుగాలు అడిగే మాట, నీ గర్భస్థాన కొడుకులు బిడ్డలు ఎంతమంది అని ఎవరైనా అడుగుతారయ్యా. మాకు ఇద్దరు కొడుకులాని చెప్పుతాము గాని బిడ్డల పేరెంత ఎప్పుదమే నాదా. ఇంకేందే ఆ గిన్నెలు కూడా గంపలు పెట్టుని ఎత్తుకొని పోతాడుగా. ఉన్న కాడికి చాలదా? లేరాదిగా లేవలేస్తలేదురా. ఇగో అవి కూడా తలపెట్టు. ఇంకా కూర్చున్నాయి లేవట్లేదా? నడు నడు ఇగో పో పో. పో నాయన పో, బిడ్డింటికి పోతావా? ఆ స్కూల్ పైన ఇంచకే పోతావు పో. అరే పెద్దోడా, దెబ్బని నేను చచ్చిపోతే రాని నీ కొడుకుల బిడ్డలను నా లెక్క పెంచుకోరు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోరు, కానీ అన్ని కోల్పోయినాడు. మేము తప్పు చేసిందని తెలిసినాడు. నేను లేకపోవచ్చు, కానీ నీకు బాగా చిన్నాడు. నానున్నాడని మర్చిపోకు, నానున్నాడని మర్చిపోకు. నేను సల్లంగా మేము సల్లనే ఉంటాం కానీ పోతానా పోతానా అంటారు.